మీరు చెప్పింది కరెక్ట్. మేము ముగ్గురం ఆడపిల్లలం ఉంటే ఇంట్లో నేను ఒక రకంగా ఉంటా, మిగిలిన ఇద్దరు ఇంకా భయంగానే ఉంటారు. కారణం మాత్రం ఖచ్చితంగా హాస్టల్లో పెరగడం వల్లనే. ఒక ఇంటర్ వరకు వేరు, ఒక ప్రొఫెషనల్ కాలేజ్ వేరు, ఒక స్కూల్ ఇంటర్ హాస్టల్స్ అనేది వేరు. మా నాన్న ఎప్పుడు కూడా మా పేరెంట్స్ నుంచి నాకు ప్రెషర్ రాలేదు, టీచర్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ. బాగా చదువుతాను అట్లనే వదిలేశారు, అంతేగాని నువ్వు ర్యాంకులు తెచ్చుకోవాలి ఎందుకు రాలేదు నాకు ఎప్పుడు లేదు. ఇష్టంగా, చాలా ఇష్టంగా చదువుకునేదాన్ని నేను. సో అందుకే ఇంటర్ వరకు కూడా మంచి గ్రేడ్ అంతా బాగా వచ్చింది. ఆ తర్వాత ఏం చేసినారంటే ఆ దిక్కుమాలిన పారాయణ కాలేజ్లో హాస్టల్లో వేసినారు ఎంసెట్ కోచింగ్ అని చెప్పేసి. మా నాన్నది రెండు ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడైనా మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఫుడ్ మీద ఉండాలి, మంచి ఫుడ్ మీద ఉండాలి, అండ్ ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. అక్కడ పోతే ఇట్ల నుంచి అట్లా లేవనీరు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొనే చదవాలి. నువ్వు నెక్స్ట్ డేకే మార్క్స్ చూస్తారు, ఇక్కడ ఎందుకు రాలేదు. ఒక రకమైన ప్రెషరు, భయం, నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. ఏంటో ఆ హైజీన్ కూడా, అందరికి కలిపి ఒకే బాత్రూంలో. అసలు ఇట్లా బోండా పిండితే ఆయిల్, ప్రతి దాంట్లో ఆయిల్, ఒకదానికి ఒకటి కొట్టుకునేటట్లు ఉండేది ఫుడ్. ఐరన్ డెఫిషియన్సీస్, దిక్కుమాలిన రోగాలన్నీ వచ్చేసినాయి నాకు. ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్లో వచ్చేసి అది నేషనల్ కాలేజ్, డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉంటారు, పాలిటిక్స్, నువ్వు అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఇంటర్ వరకు ఎట్లా అంటే బయట నుంచి ఒక కాకిని చూడను, ఆ జైల్లో నుంచి ఒక కాకి కనిపిస్తే ఆనందం, ఒక మనిషి కనిపిస్తే ఆనందం. నా కూతురునైతే నేను హాస్టల్ జాయిన్ చేయించను ఇంటర్ వరకు.